నెల్లూరు జిల్లా కోట మండలంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శాంసుందరపురంలోని కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు వెంగళతూరు శరవణన్, రాధా దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశోక్ కుమార్, మాధవి, విశ్వనాథ్, వసుధ, జనార్దన్, జయలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. చెబోలు బుజ్జమ్మ 11వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు శరవణన్ తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు సునీల్ స్వామి మంత్రోచ్చరణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఉభయదాతలకు స్వామివారి కండువాలతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు ఉభయదాతలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవకులు పాలూరు బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను నార్మల్ ఫోన్ చేసుకో ఏమో శ్రీమతి చేబ్రోలు సుబ్బమ్మ గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి పిల్లలు ఆవిడ జ్ఞాపకార్థం అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని, అభయ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. అభయ ఆంజనేయ స్వామి వారి మహిమ రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు జరగడమే అందుకు ఉదాహరణ. భక్తులంతా కూడా స్వామివారి మందిరానికి వచ్చి ఆయన్ని సేవించి ఆయన కరుణకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అదృష్టం ఏంటంటే హనుమ జయంతి మంగళవారం ఇవన్నీ కలిసి వచ్చాయి. మా సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా కానీ ఆ బంగారెడ్డి బిడ్డలు కన్నది. కానీ వాళ్ళు అప్పుడు ఎంత ప్రేమో ఆమె అదే కొనసాగిస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి బస్టాండ్ దగ్గర, అంటే వాళ్ళ షాప్ దగ్గరనే 10 మందికి ఇదే కార్యక్రమం వస్తూ గుడి దగ్గర చేయాలి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చాలా అద్భుతమైన మంచి సుబ్బరి అదృష్టం. వాళ్ళు
ఎంత ప్రేమించారో ఇప్పుడు కూడా దేవతను ప్రేమిస్తున్నారు. నిజంగా ఆమె పవిత్ర శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ తరపున, వాళ్ళ బిడ్డల తరపున, మా తరపున శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆయన అనుగ్రహం వాళ్ళ తరపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై